దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము సమయాలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 30వ వచనం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నెబుకద్నెజరును మనం చూసినట్టయితే అతనికి దేవుడు మహద్దశను అంటే రాజ్యమును, ప్రభావమును, ఘనతను ఎంతో ఇచ్చారు. నెబుకద్నెజరు ఏది చెయ్యాలంటే అది చేశాడు. అయితే అతడు తను జరిగిస్తున్నటువంటి ఆ యొక్క రాజ్య పరిపాలన, అతను చేస్తున్న పనులను బట్టి అతడు తన మనస్సులో ఎంతో అతిశయించాడు. మరి బలత్కారం చేయడం తన హృదయాన్ని కఠినం పరుచుకున్నప్పుడు దేవుడు అతని యొక్క రాజ్యం అతని యొద్ద నుండి తీసివేసి అతనిని మానవుల యొక్క మధ్యలో నుండి అడవిలోనికి తరిమివేశాడు. అతడు అడవి గాడిదల మధ్య పశువు వలె ఉండి 7 సంవత్సరములు గడ్డి మేశాడు. తర్వాత అతడు తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ భూలోక నివాసులు ఎవరు కూడా నీ దృష్టికి ఎన్నిక రారు. నీవు పరలోకము యొక్క సేనల ఎడల, భూలోక నివాసుల ఎడల నీ చిత్తము జరిగించువాడవు. నీ చెయ్యి పట్టుకుని ఇది ఎందుకు, ఇదంతా ఈ విధంగా జరిగిస్తున్నావని అడిగే సమర్థుడు ఎవరూ లేరు అని తన్ను తాను తగ్గించుకొని ఎంతో దేవుని నామాన్ని హెచ్చించినప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు మరి దేవుడు మరలా నెబుకద్నెజరును తన యొక్క రాజ్యానికి పంపించారు. అతని సింహాసనం మీద అతని కూర్చుండబెట్టాడు. అతను పోగొట్టుకున్న తేజస్సు, ఆ యొక్క ప్రభావం, ఘనత, కీర్తి దేవుడు మరలా రెట్టింపుగా అతనికి దయచేశాడు. చూడండి, నెబుకద్నెజరు దేవుని వైపు తిరిగి తన్ను తాను తగ్గించుకొని దేవుని ఎప్పుడైతే ఘనపరిచాడో దేవుడు అతనికి రెట్టింపు ఘనతను అనుగ్రహించాడు. అలాగే నెబుకద్నెజరు యొక్క కుమారుడైనటువంటి బెల్షస్సరు, అతడు తన యొక్క తండ్రి గారు నెబుకద్నెజరు యొక్క జీవితంలో జరిగిన సంగతి అంతా తెలిసినప్పటికీ అతడు మాత్రము దేవునికి లోబడకుండా, దేవుని గణపరచకుండా అతడు తన ఇష్టానుసారముగా తన యొక్క హృదయ ఆలోచన చొప్పున జీవించాడు. అతడు దేవుణ్ణి ఎంతో తృణీకరించాడు. దేవుని యొక్క మందిరములో నుంచి తెచ్చినటువంటి ఉపకరణముల్లో ద్రాక్షారసము పోసుకొని తను, తన స్నేహితులు, తన మరి ఇందు ప్రధానులు, అలాగే అధిపతులు, ఉపపత్నులు అందరూ కూడా ఆ యొక్క ఉపకరణములో, దేవుని ఉపకరణములో ద్రాక్షారసం పోసుకొని వారు సంతోషించి ఆనందించి త్రాగినప్పుడు అది ఎంతగానో దేవునికి కోపాన్ని కలిగి చేసింది. దేవుడు యొక్క నామాన్ని అతను ఘనపరచపోగా అతడు దేవుని యొక్క ఉపకరణములన్నిటినీ అపవిత్రపరిచాడు. అతడు దేవునిని ఎంతగానో తృణీకరించుట ద్వారా బెల్షస్సరు ఆ రాత్రికి రాత్రే హతుడయ్యాడు. చూడండి, మరి నెబుకద్నెజరు దేవుణ్ణి ఘనపరిచాడు. దేవుడు అతన్ని రెట్టింపు ఘనతకు అర్హుడిగా ఎంచారు. అలాగే బెల్షస్సరు నెబుకద్నెజరు యొక్క కుమారుడు దేవుణ్ణి తృణీకరించాడు. దేవుని యొక్క ఉపకరణములను తృణీకరించాడు. దేవుడు అతనిని తృణీకరించాడు. ఈ సమయమంది ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని యొక్క మాటలని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క విషయాలను మీరు గణపరిచేవారుగా ఉన్నట్టయితే దేవుడు మిమ్మల్ని గణపరుస్తారు. మీరు దేవుని యొక్క విషయాలను తృణీకరించేవారుగా ఉన్నారా? అపహాస్యం చేసేవారుగా ఉన్నారా? అవమానించేవారుగా, హేళన చేసేవారుగా ఉన్నారా? అయితే దేవుని చేత మీరు తృణీకరించబడతారు. కనుక ఈ సమయమందు మాటలు వింటున్నటువంటి మీరు దేవునికి భయపడండి, దేవునికి లోబడి జీవించండి, దేవుణ్ణి ఘనపరచండి. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఎంతో గొప్పగా ఘనపరుస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. వారికి, వారి ఇంటి వారికి నీ రక్షణ కలిగించేయండి. వారి కుటుంబంలో తండ్రి నాయన నేను గణపరిచేవారిగా వారందరూ ఉండటకు సహాయం చేయండి. నీ మాటకు భయపడేవారుగా, నీ నామాన్ని హెచ్చించేవారుగా, కొనియాడేవారుగా, గణపరిచేవారుగా వీరిని లేవనెత్తండి. వీరి కుటుంబాల్లో ఉన్న అప్పు సమస్యల నుంచి వీరిని విడిపించండి. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి. సాతాను శోధన నుంచి తప్పించండి. ఎంతో కాపుదల, ఎంతో నీ వెలుగు ఆ గృహముల బిడ్డల్లో దయచేయండి. అయ్యా, ఈ మాటలు వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి.
పరిశుద్ధాత్మదేవ అయ్యా నీ యొక్క నాయన ప్రభ ప్రజలైనటువంటి వారే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అయ్యా నీ నామాన్ని గణపరిచేవారుగా, నీ విషయాలని అయా నాయన నీ పనిని ప్రభ గణపరిచేవారు ఉండటకు సహాయం చేయమని అయ్యా ఈ దినమంతా మీరే వారందరికీ ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించి కాపాడమని, కీడు శోధన పని తప్పించమని నజరుడనేస్తున్నామని ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.